నమస్కారం ప్రజలారా. మరి మన జగనన్న 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు కూడా రాలా మన రాష్ట్రానికి. అంతే మనమే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయి వాళ్ళని కలిసి వస్తూ ఉన్నాం. మనం ఏడా కూడా బయట చెప్పుకోలే. ఈరోజు బిల్ గేట్స్ ఆయన అమరావతికి వచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయినాడు. వాళ్ళ కుమారుడు నారా లోకేష్ పోయి విమానాశ్రయానికి పోయి ఆయనకు స్వాగతం పలికి తొడుకొని వచ్చినారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులు అందరితో కలవడం, ఆయన పోయి ఏదో చంద్రబాబు నాయుడు గారితో భేటీ. ఎందుకు వచ్చినాడు బిల్ గేట్స్? మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా రాలేదా, లేకంటే ఏంది మన అన్న ఎవరితో కూడా సంప్రదింపులు చేయలేదా అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకోవచ్చు, అంటే మన జగనన్న కూడా అదే తాడేపల్లెల్లోనే అదే అమరావతికి సమీపంలోనే మనోడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఎవరూ కూడా రాలేదే ఎందుకనేది మనలో ఒక బాధ అయితే ఉన్నది. మరి బిల్ గేట్స్ కులాన్ని కూడా ఎదుగుతారంగా మా వైసీపీ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు బిల్ గేట్స్ కులాన్ని కూడా ఎతికి అది ఆయన కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఆయన చెప్పినా కూడా మీరేం ఆశ్చర్యపోబోలే. అంతకు ముందుగానే మనం ఒక వీడియోని విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశమే తప్ప వేరే ఏం కాదు. ప్రజలారా, ఏంటంటే మన జగనన్న బిల్ గేట్స్ కన్నా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కూడా కలిసినాడు. అంటే ఎవరిని కలిసినాడు ఏమనుకోవచ్చు, దేశంలోనే ప్రఖ్యాతులు కాంచినటువంటి లండన్ డాక్టర్ని కలిసినాడే. మరి మేము ఎక్కడా కూడా చెప్పుకోలేదే. అదేవిధంగా మన అన్న పర్సనల్గా ఎం కృష్ణని ఎన్నిసార్లు కలిసి ఉంటాడు, మనం ఏడా చెప్పుకోలేదే. కదిరికి సంబంధించి ఆయుధాల ఫ్యాక్టరీ ఓనర్ని ఎన్నిసార్లు కలిసి ఉంటాడు, మేము ఏడైనా చెప్పుకున్నావా? మేము ఏడా చెప్పుకోవాలా. ఈ నారా లోకేష్ అనబోతే ఆ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఆ గూగుల్, ఆ హెచ్సిఎల్ వాళ్ళందరినీ కలిసినాను. వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు. కొన్ని కంపెనీలు ఇట్లా వైజాగ్ పోయినాయి. మొన్నటిదాకా వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ మంత్రి, ఆ తర్వాత కర్నూలు డ్రోన్ హబ్ అది ఇదంటారు. ఇంక తర్వాత శ్రీ సిటీ, ఆ నెల్లూరుకి ఆ పరిశ్రమలో ఎవడికి కావాలి ఎన్ని. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చిన పాట ఏమైనా సరే మనకేం వస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బిల్ గేట్స్ వచ్చిన తర్వాత మన అమరావతికి బిల్ గేట్స్ వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయినాడు. మరి భేటీ అయితే మన రాష్ట్ర ప్రజానీకానికి ఏమొస్తుంది? బిల్ గేట్స్ ఏమన్నా కూడు పెడతాడా? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి లక్షల ఉద్యోగాలు తీసుకువస్తాం, మేము పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా మేము పోయి మీటింగ్లు పెట్టి మన రాష్ట్రంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల గురించి వివరిస్తున్నాం, అవన్నీ చెప్తారే. దేనికి ఏం అవసరమో ఏదైనా సరే మనం స్వయంగా మన ఉపాధి ఎట్లా చేసుకోవాలనేది ఆలోచన చేయండి. ఏ విధంగా మనం గంజాయి పంట పండించనేది ఆలోచన చేయండి. ఏ విధంగా మనం రేషన్ బియ్యాన్ని